హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? రమ్యమైన చిన్న కథల నుండి ఒక కథను విందాము. ప్రభువు గమనించుచున్నాడు. ఒక రాజు తన ప్రజలు ఎటువంటి వారో పరిశీలించి తెలుసుకుని నిమిత్తం ఎవ్వరూ లేని సమయంలో ముఖ్యమైన మార్గంకు అడ్డంగా ఉండునట్లు పెద్ద బండను దొర్లించి ఆ రోడ్డు మీద అడ్డంగా పెట్టారనమాట. పిమ్మట ఒక సీక్రెట్ ప్లేస్ నుంచి మరుగైన ఒక స్థలం నుండి దూరంగా వెళ్ళి, అంటే కొంచెం దగ్గరగానే గమనిస్తూ ఉన్నారు. ఆ బండ ఏమో మార్గానికి అటు పోయే వాళ్ళకి ఇటు పోయే వాళ్ళకి చాలా అడ్డంగా ఉందన్నమాట. దాన్ని చూసిన కొందరు ఏమనుకున్నారంటే, ఎవరు ఈ బండను పెట్టారని ఆ బండను పెట్టిన వారిని తిట్టారు, నిందించారు. కొందరేమో అసలు ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఇలా రోడ్డు మీద ఎలా జరుగుతుంటే అసలు పట్టించుకోవడం లేదని చెప్పి ప్రభుత్వాన్ని తిట్టారు. మరికొందరు అసలు ఈ రాజుకి సుంకం కట్టడం కూడా దండగే అని చెప్పి పరిహసించారనమాట, మాక్ చేశారు. అలా ఇవన్నీ దాక్కునున్న రాజు మొత్తం ఈ సమస్తం మొత్తాన్ని వింటూ ఉన్నారనమాట ఆ సీక్రెట్ ప్లేస్ నుంచి. అదే వేలో ఒక రైతు వచ్చాడు లాస్ట్గా, అంటే అతను చూసిన వాళ్ళ లిస్టులో చివరిగా రైతు ఒకరు వచ్చి ఈ బండి ఎందుకు అడ్డంగా ఉంది అనుకుంటూ చాలా ప్రయాసతో, ఇలా ఉంటే అందరికీ ఇబ్బంది కదా, ఎట్లన్నా దీన్ని పక్కకు పెట్టేద్దాం, పాపం వచ్చిపోయే వాళ్ళకి కష్టం అవుతుంది అని చెప్పి చాలా బహుప్రయాసతో దాన్ని పక్కకు తొలగించారనమాట. తొలగించగానే చాలా ఆశ్చర్యం, అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఆ బండ కింద రాజు ఉంచిన డబ్బు సంచి, బంగారు నాణ్యాలు కనబడ్డాయి ఆ రైతుకి. ఇది బండను పక్కకు తొలగించు వారికి అని రాయబడి ఉంది ఆ సంచి మీద. రైతు చాలా ఇంకా పట్టజాలనంత సంతోషం అన్నమాట. అంతగా సంతోషించి ఆయనకి దొరికిన నిధిని బట్టి ఎంతగానో తృప్తి చెందాడు. అవును, మనకు సంభవించే ప్రతి శ్రమలోనూ దేవుడు ఒక ఆశీర్వాదంను దాచిపెట్టి ఉన్నారు. మన సిలువను మనం తిరస్కరించిన ఎడల ఆశీర్వాదంను పోగొట్టుకుంటున్నాం అన్నమాట. అడ్డంగానున్న రాళ్ళని నీవు ఎలాగ ఎదుర్కొంచున్నావని ప్రభు గమనిస్తూ ఉన్నాడు. మన జీవితంలో అడ్డంగా వస్తున్న శ్రమల్ని మనం ఎలా ఎదుర్కొంటున్నాం, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం అనే విషయాన్ని దేవుడి పైనుంచి గమనిస్తూ ఉన్నారు. నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడుతును. యోబు 23:10. అసలు యోబుకి ఎన్ని కష్టాలు వచ్చాయి కదా, ఎన్ని ఇబ్బందులు వచ్చాయి, ఎన్ని శ్రమలు వచ్చాయి, కానీ వాటన్నిటిలో ఆయన ఎలా ఉన్నారు, ఆ శ్రమల్లో ఆయన ఎలా హ్యాండిల్ చేశారు, వాటన్నిటిలో ఎలా తట్టుకున్నారు, ఆ మార్గంలన్నింటినీ ఆయన ఆ పరిస్థితులన్నింటినీ ఎలా హ్యాండిల్ చేశారు అనేది దేవుడు గమనిస్తూనే ఉన్నారు. అందుకే యోబు చెప్తున్నారు, నేను నడిచే మార్గం ఆయనకు తెలుస్తుంది, నా ప్రవర్తన ఆయనకి తెలుసు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె, చాలా బ్రైట్ గోల్డ్ ఎంత మెరిసిపోతుంది కదా, అంత సువర్ణం అంటే అంత ప్రెషియస్గా నేను కనిపిస్తాను అని చెప్పి యోబు చెప్తున్నారు. అలా మనం ఎంతమంది చెప్పగలుగుతున్నాం? ప్రభు గమనిస్తూ ఉన్నాడు, ప్రభు చూస్తూ ఉన్నారు, గమనించున్నారు. మన జీవితాలు ఎలా ఉన్నాయో మనం పరీక్షించుకోవాలి. యేసయ్య, మీకు అనేక వందనములు. ఈ కథ ద్వారా మీరు చెప్పిన సువార్తకే మీకు అనేక వందనములు, స్తుతులు తండ్రి. మా జీవితాన్ని మార్చండి. శ్రమలు అనే బండలను ప్రభా తండ్రి మేము విసుక్కోకుండా, సన్నుక్కోకుండా, పరిహసించకుండా ప్రభా తండ్రి వాటిని సరైన రీతిగా అర్థం చేసుకోగలుగుటకు, గ్రహించగలుగుటకు, వాటిని వాక్య ప్రకారంగా ఆత్మీయంగా ఎదుర్కోగలుగుటకు మీరు మాకు జ్ఞానాన్ని, సహనాన్ని దయచేయమని కోరుకుంటూ యేసయ్య మా యొక్క చిన్ని ప్రార్థనని మీ సన్నిధికి అంగీకరించండి తండ్రి. ఆమెన్.